పటంచెరు మండల చిట్కులు గ్రామ తెలంగాణ ఉక్కు మహిళా చాకలి ఐలమ్మ ముని మనవరాలు మహిళా కమిషన్ సభ్యురాలిగా ప్రకటించబడిన శ్వేత మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నీలం మధు ముద్రాజ్ను చిట్కుల్లో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. 3 సంవత్సరాల క్రితం చిట్కులు గ్రామంలో రాష్ట్రంలోని అతిపెద్ద చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించి చాకలి ఐలమ్మ వారసత్వాన్ని భావితరాలకు తెలిసేలా చేసిన నాయకుడు నీలం మధు అని ఆమె స్పష్టం చేశారు. ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తాను ముఖ్య అతిథిగా హాజరై వేలాది జనం సమక్షంలో విగ్రహాన్ని తన కూతురు చేతుల మీదుగా ప్రారంభించడం తన జీవితంలో మర్చిపోలేని ఘటన అని తెలిపారు. మొదటగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించి చాకలి ఐలమ్మ కుటుంబ వారసురాలిగా తనను గుర్తింపుని ఇచ్చారని కొనియాడారు. अंदर साइड साजिदाम 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 చూడండి అంతా మా దగ్గర అదే కుటుంబం ఇక్కడ వేస్ట్ చేయడానికి ఆల్ కమ్యూనిటీ గ్రామానికి విచ్చేసినటువంటి ఐలమ్మ మునిమరాలు శ్వేత గారికి స్వాగతం పలుకుతూ ఆమెకు మహిళా కమిషనర్ల మెంబర్షిప్ ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముందు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇంతకుముందు మాత 2 సంవత్సరాల క్రితమే ఐలమ్మ విగ్రహాన్ని మా గ్రామ పెద్దల సహకారంతో నీలమాత గారి సహకారంతో 50,000 మందితో తెలంగాణ యావత్ ఎక్కడికి జరగకుండా అంత పెద్ద భారీ ఎత్తున ఐలమ్మ విగ్రహం కార్యక్రమం చేసినాము. అది ఒక రాష్ట్రమంతా వెలిగింది. అది రాష్ట్రమంతా ఇట్లా అసలు ఎక్కడే చిట్టాల ఐలమ్మ పోయి చిట్కలోకి వచ్చిందని చెప్పి అందరూ మీడియా టీవీలు అందరూ ఇట్లా అన్నారు. నిజంగానే చెప్తున్నాం. ఇప్పటికి ఐలమ్మ చిట్టాలగా లేదు, చిట్లకు తెచ్చుకున్నాం. చిట్టాలమ్మని మేము సంతోషపడుతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గిట్ట అన్ని వర్గాలను అన్ని కులాలను బీసీలను ఎస్సీల మైనారిటీలకు అందరికీ సమాన మొత్తం ఇచ్చుకుంటా ప్రభుత్వాన్ని నడుపుతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు చేస్తూ ఇలాంటి ఇంకా
ప్రభుత్వాన్ని మంచి నడిపిస్తే ప్రభుత్వం మేమందరం గిట రజక జాతి నుంచి నేను రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఇంకా మా జాతికి కావాల్సినవి ఉన్నాయి గిట రిజర్వేషన్లో లేవు. రాజాధికారం అనేది ఎక్కడ గిట లేదు. రిజర్వేషన్లో బీసీ దాంట్లో కానీ గిట మా రజకులకి గిట రాజాధికారం కల్పించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిత్తూరు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. గత 3 సంవత్సరాల కిందట ఇక్కడ ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు నీలం మధు అన్నగారు మీరే రావాలి, వారసులు వచ్చి విగ్రహావిష్కరణ జరపాలి అని మమ్మల్ని ఒక నెల ముందుగానే ఇక్కడికి ఆహ్వానించారు. వారి కోరిక మేరకు మేము ఇక్కడికి వచ్చినాము. ప్లేస్ చూపించిండ్రు, ఇలా చేస్తున్నాం అమ్మా అని అన్నారు. తర్వాత విగ్రహావిష్కరణ రోజు కూడా మా పాపతోటి 5 కిలోమీటర్లతోటి భారీగా ర్యాలీగా ప్రజలతోటి అన్ని సంపన్న వర్గాల కళాకారులతోటి ఒక పెద్ద ఎత్తున భారీ ర్యాలీ తీసి ఘనంగా ఐలమ్మ యొక్క విగ్రహావిష్కరణ చేశారు. అది మా జీవితంలో మేము మర్చిపోలేనిది. ఎందుకనంటే ఇటువంటి అన్నలు మాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ఇవాళ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించిందని నేను ప్రత్యేకంగా తెలుపుకుంటాను. ఎందుకంటే ఐలమ్మ అంటే ఒక కులానికే పరిమితం కాదు, సబ్బండ వర్గాల వారికి కూడా ఆమె ఒక ఐకాన్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి అన్న మాకు ముందుకు వచ్చిండు, మా ద్వారా చేయించిండు. కాబట్టి ఇలాంటి అన్నలు ఎంతోమంది మా వెనక ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలకు కూడా ముందుకెళ్తాము. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను మహిళా శాసనసభ్యురాలుగా, మహిళా కమిషన్ మెంబర్గా నన్ను ఏకగ్రీవంగా అప్పటికప్పుడు అనౌన్స్ చేశారు. దానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది అసలు అనుకోకుండా జరిగినటువంటి పరిణామము మా జీవితంలో కూడా. కోటి మహిళా విశ్వవిద్యాలయానికి అమ్మ పేరు పెట్టడం కూడా, ఇలాంటి ఎన్నో కార్యాలు మాకు అనుకోకుండా జరుగుతున్నవి. అదంతా అమ్మ ఆశీర్వాదమే అనుకుంటా. అలాగే ఈ అన్నలందరి ఆశీర్వాదం కూడా మా మీద ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజాప్రభుత్వానికి, ప్రజానాయకుడు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి బడుగు బలహీన వర్గాల తరపున, ఎందుకంటే చాకలి ఐలమ్మ స్ఫూర్తితోటి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసి, ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి చాకలి ఐలమ్మ కుటుంబానికి కూడా గౌరవం ఇచ్చి మహిళా కమిషన్ మెంబర్గా వాళ్ళ మనమరాలకు వర్ధంతి రోజు, ఐలమ్మ వర్ధంతి రోజు వేదికపైనే అధికారికంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి వర్యులకు, రాష్ట్ర మంత్రి వర్యులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి మా బడుగు బలహీన వర్గాల తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లనే కోటి మహిళా ఉమెన్ యూనివర్సిటీకి కూడా చాకలి ఐలమ్మ నామస్కరణం చేయడం కూడా చాలా సంతోషం. ఇదే కదా తెలంగాణ ప్రజలు కోరుకున్నది కూడా, బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా బీసీ కులగణన కూడా దేశవ్యాప్తంగా కూడా మేము బీసీ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు, సోనియా గాంధీ గారు పిలుపు మేరకు కూడా ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేయడానికి కూడా అసెంబ్లీలో కూడా తీర్మానం చేసిరు. అది కూడా బీసీ కులగణన కూడా జరుగుతుంది. బీసీలకు కూడా న్యాయం జరిగే రోజు వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ శాతం ఎంత, వాళ్ళ వాటా ఎంత, వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వంలో ఈ సంక్షేమ పథకాలు కూడా చేయడం, అదేవిధంగా అన్ని వర్గాలకు గుర్తింపు ఇవ్వడంలో కూడా చాలా సంతోషం. మేము కూడా గతంలో కూడా చిట్టాల ఐలమ్మను చిట్కుల ఐలమ్మ చేసి తెలంగాణ రాష్ట్రంలోనే ఐలమ్మ తల్లిని ఇక్కడ కాంస్య విగ్రహం పెద్ద ఎత్తున పెట్టి ఇక్కడ ఒక 50,000 మందితోటి ఇనాగ్రేషన్ చాకలి ఐలమ్మ మునిమన్మరాలతోటి ఆ రోజు ఇనాగ్రేషన్ చేసినాం. ఆ రోజు నుంచి కూడా మేము అదే స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. ఎందుకంటే పేదల పక్షపాతి ఉండే ఐలమ్మ తల్లి బడుగు బలైన వర్గాలకు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసి, సాయుధ పోరాటం చేసి ఎంతోమంది పేద కుటుంబాలకు, బీసీలకు, ఎస్సీలకు, అన్ని వర్గాలకు కూడా భూములు పంచిన తల్లి. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ముందుకు సాగిస్తున్నాం. అదేవిధంగా రేవంత్ అన్న ఆశీస్సులతోటి ఈరోజు బీసీలకు గుర్తింపు తీసుకొచ్చి మొన్ననే చూడొచ్చు పిసిసి అధ్యక్షుడు కూడా ఒక బీసీ బిడ్డకు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా ఇవ్వడం కూడా చాలా సంతోషం. కాంగ్రెస్ ప్రజలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాలకు అండనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలందరూ దీవించారు. ప్రజాప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కూడా, అన్ని పథకాలు కూడా అందరికీ అందేలాగా చూస్తామని చెప్పి ముఖ్యంగా మరోసారి మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, బీసీ బిడ్డలుగా అని చెప్పి తెలియజేస్తున్నాం.